Hi friends, welcome back to my channel Purnima's Diary. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ నేను సెకండ్ డే వెయిట్ లాస్ డైట్లో ఏమేమి తింటున్నానో వీడియో తీస్తున్నాను. మార్నింగ్ బుల్లెట్ కాఫీ తాగాను. ఇంకా బ్రేక్ఫాస్ట్కి ఓవర్ నైట్ ఓట్స్, లంచ్లోకి రైస్, క్యాబేజ్ పొరియలు, పప్పు, ఇంకా మినపప్పు పచ్చడి, ఇంకా యోగర్ట్ తీసుకున్నాను. ఇంకా ఈవినింగ్ వచ్చి గ్రీన్ టీ, డేట్స్, నట్స్ తీసుకున్నాను. డిన్నర్కి వచ్చి చెన్నా సలాడ్ తీసుకున్నాను. ఇంకా నైట్ పడుకునే ముందు సిన్నమన్ టీ తాగాను. మీరు అవి ఎలా చేశానో మీరు వీడియోలో చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నేను ముందు ఇలాంటి వెయిట్ లాస్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాను. ముందుగా బ్రేక్ఫాస్ట్కి ఓవర్ నైట్ ఓట్స్కి నేను ముందు రోజు నైటే ఓట్స్ సోక్ చేసి పెడుతున్నాను. ఒక 4 టేబుల్ స్పూన్ ఓట్స్ వేసుకున్నాను. ఇందులో పాలైనా పెరుగైనా ఇంకా ప్లాంట్ మిల్క్ ఏదైనా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను ఇంకా పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకుంటున్నాను. పోతే ఒక టేబుల్ స్పూన్ హనీ యాడ్ చేసుకున్నాను. దీనిలో చియా సీడ్స్ ఇంకా యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక గ్లాస్ మిల్క్ యాడ్ చేశాను. ఇవి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మార్నింగ్ కల్లా ఓట్స్ అంతా పాలు అబ్జార్బ్ చేసుకొని కొంచెం థిక్గా అవుతాయి అన్నమాట. పాల బదులు మీరు పెరుగైనా యూజ్ చేయొచ్చు, ప్లాంట్ మిల్క్ ఏదైనా యూజ్ చేయొచ్చు, ఓట్ మిల్క్ అని, ఆల్మండ్ మిల్క్ అని అట్లాగా. మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. నేను మార్నింగ్ డ్రింక్ వచ్చి బుల్లెట్ కాఫీ చేసుకుంటున్నాను. దీనికి ఒక టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ వేసుకున్నాను. కొంచెం హాట్ వాటర్ని యాడ్ చేసుకుంటాను దీనికి. ఈ బుల్లెట్ కాఫీ వెయిట్ లాస్లో చాలా చక్కగా యూజ్ అవుతుంది అన్నమాట. దీంట్లో మనము నెయ్యి అయినా, కోకోనట్ ఆయిల్ అయినా, ఎనీ ఫ్యాట్ యూజ్ చేయొచ్చు అనమాట. ఇది మన స్టమక్ లేయర్స్ని అంతా లైనింగ్ చేస్తుంది. మార్నింగ్ ఇలా తీసుకోవడం వల్ల ఏం ఫ్యాట్ డిపాజిట్ అవ్వదన్నమాట మనకి. నెయ్యి ఎట్లాగూ గుడ్ ఫ్యాట్సే కాబట్టి మనకి బాగుంటుంది. మార్నింగే బుల్లెట్ కాఫీ తీసుకోవడం వల్ల మనకి ఫ్యాట్ లాస్ కూడా ఉంటుంది అన్నమాట. బుల్లెట్ కాఫీ అనే కాదు, మీరు ఎలానే డీటాక్సిటీ అయినా చేసుకొని తాగొచ్చు మార్నింగ్. నిన్న చూపించాను కదా, సిన్నమెన్, జీలకర్ర వేసి డీటాక్స్ టీ చేశాను. అలాగా ఏదైనా తాగొచ్చు అనమాట. మళ్ళీ బ్రేక్ఫాస్ట్కి ముందు రోజు నైట్ నానబెట్టుకున్నాను కదా ఓట్స్, అవి దాంట్లో ఓట్స్ బాగా నానిపోయాయి. ఇప్పుడు నేను దాంట్లో కొంచెం ఫ్రెష్ ఫ్రూట్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేను బ్లూబెర్రీస్ వేసుకుంటున్నాను. అరటిపండు అయినా, యాపిల్ అయినా, కివి, ఆరెంజ్, ఎలా ఏ ఫ్రూట్ అయినా వేసుకోవచ్చు. కొన్ని వాల్నట్స్ వేసుకుంటున్నాను. దీనిపైన సిన్నమెన్ పౌడర్ కూడా మనం స్ప్రింకిల్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇలాగే తినేస్తున్నాను ఈరోజుకి. ఇదే అండి నా బ్రేక్ఫాస్ట్ ఇవాళ. బాగుంటుంది టేస్టీగా ఓవర్ నైట్ ఓట్స్. ట్రై చేయండి మీరు కూడా. పోతే లంచ్కి వచ్చి క్యాబేజ్ పొరియలు చేస్తున్నాను. ఇంకా రైస్, పెరుగు, ఇంకా పప్పు అండి. ఇవాళ లంచ్కి అవి తిన్నాను నేను.
వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు ఫిజికల్ యాక్టివిటీ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ వాకింగ్ చేయడం చాలా మంచిది. వాకింగ్ అయినా చేయొచ్చు, లేకపోతే ఇంట్లోనే యోగా ఎక్సర్సైజెస్ అట్లా ట్రై చేయండి. సూర్య నమస్కారాలు కూడా మంచి యూజ్ ఉంటుంది. పోర్షన్ కంట్రోల్ ఇంపార్టెంట్ అండి. మనము ఎంత తింటున్నామని కూడా వెయిట్ లాస్లో చూసుకోవాలి. హెల్దీ రెసిపీస్ అని ఎంతంటే అంత తినేయకూడదు. ఇంకా బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో ఏమన్నా ఆకలి వేస్తే మనం కీరా కానీ అలా జ్యూస్ చేసుకొని తాగండి. నాకైతే మార్నింగ్ తిన్న ఓవర్ నైట్ ఓట్స్ ఉన్నాయి కదా, నాకేం ఆకలే లేదు లంచ్ వరకు. కరెక్ట్ టైంకి కూడా తినాలి. వెయిట్ లాస్లో మార్నింగ్ 6కి డీటాక్స్ టీ తాగారంటే 8 to 9 లోపల బ్రేక్ఫాస్ట్ తినేసేయండి. మళ్ళీ 12 to 1 లోపల లంచ్ తినండి. ఈ మధ్యలో మీకు ఏమన్నా ఆకలి అయితే 10:30కి అట్లా ఏదన్నా ఒక ఫ్రూట్ తీసుకోండి, లేకపోతే ఆరెంజ్ అయినా లేకపోతే కీరా జ్యూస్ అయినా అలా అయినా తాగండి. ఇంకా ఈవినింగ్ ఒక 4 o'clockకి అట్లా గ్రీన్ టీ అని అలా తాగండి. మళ్ళీ డిన్నర్ వచ్చి 6 to 7 లోపల ఫినిష్ చేసేయాలి. మన డిన్నర్కి నెక్స్ట్ డే మార్నింగ్కి గ్యాప్ ఉండాలన్నమాట. అప్పుడే మన ఒంట్లో ఉండే ఫ్యాట్ కరుగుతుంది. ఇంకా క్యాబేజ్ పొరియలు అయితే చేస్తున్నాను. ఫస్ట్ ఆవాలు జీలకర్ర వేసాను, అవి చిటపటమన్నాక వెల్లుల్లి వేసాను. అవి కొంచెం ఫ్రై అయ్యాక గ్రీన్ చిల్లీస్ కట్ చేసి పెట్టుకున్నాను కదా ఇందాక, అవి వేసుకున్నాను. దీంట్లో విడిగా కారం ఏమి వేయనండి, ఆ చిల్లీస్తో వచ్చే స్పైసే, అందుకని ఒక 3 చిల్లీస్ వేసాను. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ మనం ట్రాన్స్లూసెంట్ అయ్యేదాకా వేయించుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగిపోతాయి ఆనియన్స్. ఎప్పుడు కూడా మీల్లోకి మనకి కార్బోహైడ్రేట్స్, ఫైబరు, ప్రోటీన్ అన్నీ సరైన పాలల్లో ఉండేలాగా చూసుకోవాలి. ఎర్రగడ్డలు వేగిపోయాయి. ఇప్పుడు నేను క్యాబేజ్ వేసుకునేసాను. క్యాబేజ్ అయితే బాగా కలబెట్టేసుకొని మనం సాల్ట్, పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ మనము ఉడకపెట్టుకోవాలి. ఇంకా రెడీ అయిపోయింది క్యాబేజ్ పొరియలు. ఇంకా నేను రైస్లోకి పప్పు చేసుకుంటున్నాను. మా సైడ్ దీన్ని పెసరపప్పు తేగూర అంటారు. మీ దగ్గర ఏమంటారో కమెంట్ చేయండి. దీనికి ఆయిల్ వేసుకున్నాను ఫస్ట్ తిరగమాతకి. కొన్ని దగ్గరలో పోపు అంటారు కదా, మా సైడ్ అయితే తిరగమాత అంటాం మేము. ఆయిల్ వేడయ్యాక దాంట్లో ఆవాలు, జీలకర్ర, ఇంకా ఇంగువ, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయ అలా వేసుకుంటాము. ఇది చాలా సింపుల్ అండి, చిన్నపిల్లలకు కూడా బాగుంటుంది తినడానికి. ఇంకా గార్లిక్ వేసుకున్నాను. ఎండుమిరపకాయలు, ఇంకా ఇంగువ కూడా వేసుకున్నాను. ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక ముందుగా పెసరపప్పు నానబెట్టి పెట్టుకోవాలి ఒక 1 అవర్. ఇవి వేగిపోయినాక ఇంకా పెసరపప్పు యాడ్ చేసుకోవాలి. పప్పులు తినడం వల్ల మనకి కొంచెం ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ వస్తుంది.
ఇంకా ముడి పెసలు అలా తింటే మనకి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందన్నమాట. మీరు కుదిరితే వాటితో చేసుకొని తినండి, బాగుంటుంది. ఇంకా వేగిపోయినాయి. ఇంకా పెసరపప్పు యాడ్ చేస్తున్నాను. ముందుగా నానబెట్టుకున్నాను అని చెప్పాను కదా, అవి వేస్తున్నాను. ఇంకా పెసరపప్పు వేసుకున్నాక సాల్ట్ కూడా వేసుకునేసాను. ఇంకా కొంచెం కలబెట్టుకొనేసి దానికి తగినంత నీళ్ళు పోసుకునేస్తున్నాను. నీళ్ళు పోసుకున్నాక మూత పెట్టేసుకోవాలి, ఉడికిపోతుంది ఒక 10 minutesలో. అంతే, అయిపోయింది పప్పు. ఇంకా నేను ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను. 1 కప్పు రైసు, ఇంకా ఇంతకుముందు క్యాబేజ్ పొడియాలు చేశాను కదా అది, ఇంకా పప్పు, ఇంకా మినపప్పు పచ్చడి చేస్తున్నాను అది. వాటితో నా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. పప్పు చాలా కమ్మగా ఉంటుందండి. మామూలుగా నెయ్యి తిరగమాత వేసుకుంటారు, నేనైతే ఈరోజు ఆయిల్ వేసాను తిరగమాతకి. ఇంకా మినపప్పు పచ్చడి, ఇంకా 1 కప్పు పెరుగు అన్నమాట. ఇదే అండి నా లంచ్. ఇంకా ఈవినింగ్ గ్రీన్ టీ తీసుకున్నాను అండ్ డేట్స్, నట్స్. ఇంకా లంచ్కి వచ్చి నేను ముడిశనగలు నానబెట్టుకున్నాను, వాటితో సలాడ్ చేసుకుంటున్నాను. ముడిశనగల్ని ఒక 6 hours నానబెట్టుకొని కుక్కర్లో 3 విజిల్స్ రానిచ్చాను. ఇంకా సలాడ్కి వచ్చి చెనా అంటారు కదా, చెనా, ఇంకా కట్ చేసుకున్న ఆనియన్స్, ఇంకా 1 గ్రీన్ చిల్లీ సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇంకా 1/2 టమాటో వేసుకున్నాను చిన్నగా కట్ చేసుకొని. తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసాను. ఇంకా దీనిలో కొంచెం సాల్ట్, ఇంకా నేను చాట్ మసాలా వేస్తున్నాను. ఇంకా మీకు నచ్చితే బ్లాక్ సాల్ట్ అయినా ఆమ్చూర్ అన్న పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను 1 స్పూను నిమ్మరసం వేసాను, అంతే అండి. అది బాగా మిక్స్ చేసుకొనేసి అదే అన్నమాట సలాడు. ఇదే అండి ఇంకా నా డిన్నర్ ఇది ఇవాళకి. ఇంకా నైట్ పడుకునే ముందు ఒక డీటాక్స్ డ్రింక్తో ఎండ్ చేశానండి. అంతే అండి ఇవాళ వీడియో. నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.